అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రవీణ్ బంధువులు ఉన్నారు, వారి మామ అనుకుంటాను. మీరు ఆ మామ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం అన్న. అసలు వాళ్ళు ఏమంటున్నారు, శ్వేత తల్లిదండ్రులు ఏమంటా ఉన్నారు? ఆస్తి కోసమే అని చెప్పేసి ప్రవీణ్ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఆస్తి కోసమే అయ్యా, ఇది చేసేదంతా ఆస్తి కోసమే. ఊర్లో ఉన్నాం కాబట్టి మాకన్నా తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు నేను ఇంకా నా కూతురు వేరే అబ్బాయికి ఇచ్చి ఘనంగా చేస్తాను అని వాళ్ళ ఉద్దేశం. శ్వేత వాళ్ళ అమ్మ నాన్న ఉద్దేశం, అమ్మ నాన్న వాళ్ళ బాబాయి వాళ్ళ ఉద్దేశం. కానీ పాప శ్వేత మాత్రం కఠినంగా చెప్పింది పోలీసు వాళ్ళ ముందర. వాళ్ళు ఎంత కొట్టినా టార్చర్ చేసినా నాకు నా భర్తమే కావాలి, భర్తంబడే ఉంటానని నిక్క కష్టంగా ధైర్యంగా అయిపోయింది శ్వేత పోలీసు వాళ్ళ ముందర. పాప చెప్పినంత చెప్పింది కాబట్టి మేజర్ కాబట్టి ఎక్కడ ఎలా చెప్తే పాప వచ్చినాక ఎలా చెప్తే అలా మేము ప్రొసీడ్ అవుతామని సిఏ గారు చెప్పారు. సిఏ సమక్షంలో పాప నా భర్త కావాలి, భర్తంబడే ఉంటానని చెప్పింది. చెప్పడం వల్ల సిఏ గారు ఇట్లా సరే బాబుని అడిగి తీసుకోవద్దని అడిగింది. తీసుకోవద్దు, నా భార్య నాకు కావాలి, తీసుకోవద్దని అన్నాడు. అదొకటి పాప శ్వేత మాత్రం అలా చెప్పడం వల్ల మాకైతే చాలా ఆనందంగా ఉంది, అందరికీ, కుటుంబ సభ్యులందరికీ. ఇప్పుడు సుమారుగా 24 గంటల సేపు వారితో ఉంచుకున్నారు శ్వేతని. అంటే ఆమెను ఏమన్నా అబ్యూస్ చేయడం, కొట్టడం లాంటివి, దాడి చేయడం లాంటివి ఏమైనా చేశారంటనా? మనకైతే తెలియదు. ఇక్కడే మన ముందరే కళ్ళ ముందరనే ఇంతగానం కుట్టిరు. బయటికి వెళ్ళినా కుట్టరాని ఎట్లా అనుకుంటాం మనం? కుట్టిండొచ్చు, వాళ్ళు పర్సనల్గా మాత్రం వ్యక్తిగతంగా మాత్రం ఎంత టార్చర్ పెట్టిరో మనం చూడలేదు. పెట్టొచ్చు వాస్తవానికి. ఇక్కడ కళ్ళ ముందర జరిగిన సంఘటన చూసిరుగా మీరందరూ. ఇక్కడ కళ్ళ ముందు ఎంతగానం ఘోరంగా కుట్టిరు. వాళ్ళు తీసుకుపోయినాక కొట్టొచ్చు, చిత్ర హింసలు పెట్టొచ్చు, ఆమెను భయభ్రాంతులు పెట్టొచ్చు ఆమెను. ఇప్పుడు శ్వేత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్య పరిస్థితి కిటికీలంగా ఉందండి. ఇప్పుడు శ్వేత కానీ, శ్వేత భర్త కానీ, వాళ్ళ అత్తమామ కానీ ఘోరంగా ఉన్నారు. వాళ్ళ హెల్త్ కండిషన్ అయితే బాగాలేదు. ఇప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ రికవర్ అయినాక మేము ఘనంగా అయితే రిసెప్షన్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు అంటే ప్రధానంగా శ్వేత తల్లిదండ్రులు ప్రవీణ్ ఏం చేయడు, పని చేయడు, ఏ ఉద్యోగం చేయడు, తమ కూతుర్ని ఎలా పోషిస్తాడంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకే మేము మా కూతుర్ని తీసుకెళ్ళిపోవాలనుకున్నామంటూ కూడా మాట్లాడుతున్నారు. అది కాదు, బాబాయ్ చదువుకున్నాడు, ఐటీ చేసిండు, అప్పటి నుంచి అయిపోయింది, ఐటీ చేసిండు, ప్రైవేటు అక్కడ ప్రైవేటు జాబ్ చేస్తుండు. ఇప్పుడు ఐటీ చేసిండు కాబట్టి అప్పటి నుంచి అయిపోయింది. జాబ్ కోసం అర్చకులో ఉండు, ప్రైవేట్ అయితే జాబ్ చేస్తుండు అక్కడ. పాపనైతే కాపాడుతూ ఏదో కష్టం, ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఒకరికొకరు చూసుకొని మేము బతుకుతాము, మంచిగానే బతుకుతాము, కష్టం చేసుకొని బతుకుతాము. మాకు ఆస్తి లేకపోయినా మా కష్టం మేమైతే బతకగలుగుతాము అని ఒక హోప్ తోటి వాళ్ళిద్దరూ ఉన్నారు ఒకరికొకరు. రైట్ అన్న, ఇప్పుడు ఈ శ్వేతకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏమంటా ఉన్నారు, వాళ్ళ బంధువులు ఏమంటా ఉన్నారు? అంటే ఇంకా కూడా ఇష్టం లేనట్టుగానే బిహేవ్ చేస్తున్నారు కదా? ఇష్టం లేనట్టుగంటే ఇది గత 7 సంవత్సరాలుగా జరుగుతుందని పబ్లిక్ దృష్టిలో, గ్రామం దృష్టిలో అందరికి తెలుసు. కాబట్టి 1 ఇయర్ బ్యాక్ ఇదే వాళ్ళ పిల్లగాని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి పోవడం వల్ల మళ్ళీ రాత్రి 12:30కి ఆ టైంలో తీసుకొచ్చి వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి అప్పగించినప్పుడు వాళ్ళు బరువు బాధ్యతలు అనేది చేపట్టి అమ్మాయికి పెళ్లి చేయడమా లేదంటే ఇంకో వేరే సంబంధం చేయడం అనేది చేసుకోవాలి. అది ఇంకొకటి. ఇవన్నీ జరిగినాక అది స్టార్టింగ్లోనే ఆర్య సమాజంలో పెళ్ళి అయినప్పుడే ఏదన్నా చర్య తీసుకొని దాన్ని విత్డ్రా చేసుకోవాలి. ఈ 4 months తర్వాత ఇదంతా కలకలం సృష్టించడము వాళ్ళకు మంచిది కాదు, గ్రామానికి మంచిది కాదు, వీళ్ళకు మంచిది కాదు. నా ఆలోచన ఏంటంటే అయిపోయింది. ప్రపంచంలో ఎంతోమంది సినీ నటు కూతుర్లే లేచిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటే లేని ఇది విలేజ్లో సంబంధించి వరుస అయిన వాళ్ళే ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి కాకుండా నీకు మనసులో ఏమని ఉంటే 10 మందిని పిలిచి కూర్చుండబెట్టి మాట్లాడడం వల్ల నీకేమో న్యాయం జరుగుతుంది అనుకుంటే అట్లనైనా చేయాలి. కానీ ఈ అరాచకం చేయడం అయితే ఎవరికి మంచిది కాదు. ఇంకోటి అరాచకం అంటే అది నీ ఒక్కడివే వచ్చి చేయడం వల్ల అదొకటి నా కూతురు అనే సానుభూతి అందరికీ కలిగి ఉండొచ్చు. కానీ ఈ రౌడీజం చేయడం అయితే ఎవరికి నచ్చలేదు. మాకు తెలిసింది ఇప్పుడు సుమారుగా 10-12 మంది వచ్చి కుటుంబం పైన దాడి చేసి శ్వేతని బలవంతంగా తీసుకెళ్లారు. సో ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏమైనా చెప్పారు అసలు పోలీసులకి వాళ్ళ వల్ల ఏమన్నా ప్రమాదం ఉందని? అంటే వీళ్ళు అసలు ఆ లైవ్ జరిగినప్పుడు నేను లేను. వాస్తవానికి ఏంటంటే నాకు ఈ న్యూస్ వచ్చిన తర్వాత చూడడం జరిగింది. కాకపోతే ఏంటంటే అయిపోయిన తర్వాత అది ఒక మ్యారేజ్ అయిన తర్వాత 2 days 1 day అదే పిఎస్లో కంప్లీట్ చేసి కాంప్రమైజ్ అయ్యి అది చేసుకోవడం వల్ల అది మంచిది ఉండేదేమో. కానీ ఇదంతా 4 months బ్యాక్ తర్వాత చేయడం అయితే మంచిది కాదు. సో ఇది సిచ్యువేషన్. అయితే
అయితే సుమారుగా పెళ్ళయి 4 నెలల సమయం కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు శ్వేత తల్లిదండ్రులు అయితే ఇటు ప్రవీణ్ శ్వేతల పెళ్లిని ఒప్పుకోవట్లేదు, నిరాకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దాడి చేసినటువంటి సంఘటన అయితే పూర్తిగా ఈ యొక్క కలకలంగా మారినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే ఇటు ప్రవీణ్ బంధువులు మాత్రం ఏదైనా సరే సామరస్యంగా మాట్లాడుకొని ఉంటే సమస్య సద్దుమణిగేది తప్ప ఇలా మొత్తం ప్రపంచంలో ఇలా తప్పుగా బిహేవ్ చేసి వాళ్ళ దాడి చేసి అంతా చేయకుండా ఉండుంటే మంచిగా ఉండేదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది.